ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా. బాబాయ్ రియల్ హీరో, బ్లాక్ బస్టర్ ఇది మూవీ అయితే పక్కా. ఫాదర్ స్టోరీస్ అన్నారు కదా, రియల్ గా జరిగే ఫాదర్ స్టోరీస్ ఫాదర్ సేమ్ విలేజ్ లో ఎలా అయితే జరిగిందో సేమ్ ఈ మూవీలో కూడా మొత్తం డిట్ చూపించారు. ఒక ఫార్మర్స్ ఎలా అయితే ఫేస్ చేస్తారో అలాంటి అన్ని ఉన్నాయి మూవీలో. పక్కా సినిమా అయితే బ్లాక్ బస్టర్. గంగవ్వ కొంచెం సేపు ఉంటది కానీ తనే నడిపిస్తాయి స్టోరీ అంతా. ఒక విగ్రహాన్ని బావిలో వేసి తనే మొత్తం విగ్రహం గురించి ఉంటుంది. హైలైట్ అంటే ఏమని చెప్తారు? హైలైటా బాబాయ్ హీరో, బాబు అతనే హీరో హైలైట్ మొత్తం మూవీకి. చిన్న సినిమాలు అంటే మ్యూజిక్ అంతా బాగున్నది, ఇందులో మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అయితే అద్రగొట్టేసారు బాగా. చాలా పాటలు ఉన్నాయి, మంచి ఎంజాయ్ చేయొచ్చు. పక్కా హైలైట్. ఎక్కడికి వెళ్తాము? మంగ్లీ పాటలు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి పాటలు అయితే. ఓకే, మరి యావరేజ్ అలా ఏం చెప్పొద్దు, ఒక టాప్ లెవెల్లోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి. తప్పకుండా అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడాలని అనుకుంటున్నాము. బల్గం మూవీ తర్వాత ఫ్యామిలీ మూవీ అంటే ఇదే. సినిమా మాత్రం సూపర్ ఉంది. చాలా బాగుంది బ్రో. ఎమోషనల్ గా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్లా ఉంటుంది అనేది తెలంగాణ సినిమా అని చెప్పి ఒక తెలంగాణ సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో, సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ అనేది ఊర్లల్లో ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగుంది. తెలంగాణ యాస సంస్కృతి ఎలా చాలా బాగుంది అన్న. తెలంగాణకు సంబంధించి అయితే పక్కా తెలంగాణ ఉంది. మొత్తం గంగవ్వ క్యారెక్టర్ ఎలా ఉంది? గంగవ్వ క్యారెక్టర్ మస్తు ఉంది. అసలు ఎక్స్పెక్ట్ కొంచెం ఉంది కానీ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలే అట్లాంటి క్యారెక్టర్. సినిమాకి మెయిన్ హైలైట్ అంటే ఏమని చెప్తారు? మెయిన్ హైలైట్ మళ్ళీ ఇచ్చేసిరు చూడు, అది హైలైట్ క్యారెక్టర్. వాళ్ళు తీసుకోకుండా విగ్రహాన్ని మళ్ళీ ఇవ్వడం, గవర్నమెంట్ అప్పడం, అది బాగుంది. అలాగే బల్గం ఫేమ్ కుమరయ్యది ఎలా ఉంది క్యారెక్టర్? ఆయననే మెయిన్ క్యారెక్టర్ అనే సినిమాలో. ఆ తాత వల్లనే చాలా వచ్చింది మూవీకి. మంచిగా ఉంది ఆయన క్యారెక్టర్ ఇట్లా మంచిగా ఉంది. సినిమా కాన్సెప్ట్ మంచిగా ఉంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇంకా తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వస్తే మంచిగా హిట్ అవుతుంది సినిమా. కాన్సెప్ట్ అయితే మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. అంటే కొత్త డైరెక్టర్ కదా, ఫేమస్ యాక్టర్ అయిన బ్రహ్మాజీ గారు, ఆమన్ గారు, అవసరాలు శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేసిండు? గుడ్ అన్న. డైరెక్టర్ వచ్చేసి తనకు ఉన్నంత స్టోరీలో వారికి ఇవ్వాల్సిన క్యారెక్టర్ ఇచ్చిండు. ఆ క్యారెక్టరైజేషన్ ఇట్లా మంచిగా చేసిండు. కొంచెం కామెడీ పెట్టేది ఉంది అంతేగాని సినిమా అయితే గుడ్, మంచిగా ఉంది. పెద్ద సినిమాలు అయినా డ్రాగన్ కానీ, రామం రాఘవం కానీ సినిమా రిలీజ్ అవుతున్నాయి, దాన్ని తట్టుకోగలుగుతుంది అది చిన్న సినిమా? తట్టుకోగలుగుతుంది. ఎందుకంటే మన తెలంగాణ లోకల్ కదా, మన సినిమాలకు సపోర్ట్ చేసుకోవాలి. మంచిగా ఉంది కాన్సెప్ట్. సినిమా బాగాలేదు అంటే మనం పక్కకు పెట్టచ్చు కానీ సినిమా మంచిగా ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. హీరో ఇట్లా క్యారెక్టర్ మంచిగా ఉంది, హీరో యాక్టింగ్ ఇట్లా బాగుంది. ఒక బల్గం సినిమా అని చెప్పొచ్చా? ఒక బల్గం సినిమా, ఒక మేం ఫేమస్, రెండు సినిమాలు. ఆ రెండు సినిమాలతో ఈ సినిమా కూడా కలపొచ్చు మనము. చాలా మంచిగా ఉంది సినిమా అయితే. థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇట్లా మంచిగా ఉంది. అంటే కొత్త డైరెక్టర్ కదా, ఎలా చేసింది? అదే చాలా మంచిగా ఉంది. ఇంకా సుధాకర్ రెడ్డి గారు మంచిగా చేశారు, సూపర్. బ్రహ్మాజీ కూడా మంచిగా చేశారు, బాగుంది. సినిమా చూస్తే ఫస్ట్ టైం తీసిన డైరెక్టర్ లా ఉందా? ఇంతకుముందు చాలా సినిమాలు తీసిన అనుభవం లెక్క ఉందా? లేదు, చాలా సినిమా తీసిన అనుభవం లేదు. మిస్టేక్స్ ఏం లేకుండా మంచిగా తీశారు. చాలా మంచిగా ఉంది, చూడొచ్చు. ఫ్యామిలీ. మెయిన్ హైలైట్ అంటే ఏమని చెప్తారు? హైలైట్ అంటే సుధాకర్ రెడ్డి గారే చాలా బాగా చేశారు. ఇంకా విగ్రహం దొరకడం అంతా మంచిగా ఉంది. మనం బల్గంలో సుధాకర్ రెడ్డిని వేరే లెవెల్ చూసామా, అలాంటి క్యారెక్టర్ అని? అందులో షార్ట్ గా చూసాం, ఇందులో చాలా లాంగ్ స్టోరీ ఉంటుంది. ఆయన మీద ఉంటుంది స్టోరీ మొత్తం. అలాగే గంగవ్వ క్యారెక్టర్ ఎలా ఉంది? గంగవ్వ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండే. కాకపోతే మెయిన్ రోల్ ఆమెదే. రచరవి గారు మంచిగా చేశారు. లాస్ట్ లో కామెడీ ఉంటుంది ఒకటి, రచరవి గారిది సూపర్. చిన్న సినిమా అంటే మ్యూజిక్ అంతా బాగున్నది, ఇందులో మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, బాగానే ఉంది. అంటే పల్లెటూరు వైబ్స్ వచ్చినాయి అంతే. మొత్తం ఇందులో తెలంగాణ సంస్కృతి చూపించారంట? లేదు, అట్లేం లేదు కానీ స్టోరీ బాగా చెప్పారు. బాపు మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే సిటీ వాళ్ళకు విలేజ్లో కల్చర్ కానీ, వాళ్ళ కష్టం, ఒకవేళ వాళ్ళ పంట ఇట్లా కాకపోతే కూడా వాళ్ళ పడే ఇబ్బందులు ఏంది, వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం తెలుస్తుంది. చూడాలి అందరు కంపల్సరీ. సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం చూడాలి. విలేజ్ కల్చర్ మొత్తం, వాళ్ళ పడే బాధలన్నీ తెలుస్తుంది. మూవీ అయితే చాలా బాగుంది, కావాలంటే ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, మంచిగా అనిపిస్తుంది. తెలంగాణ ఎలా చూపించారు సంస్కృతి అదంతా? తెలంగాణ సంస్కృతి మాత్రం అంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉన్న జరిగే అభివృద్ధి అవన్నీ చాలా బాగుండాలి. సిటీ కన్నా విలేజ్ టూర్స్ బాగుంటాయని చూపించారు. బల్గం తర్వాత తెలంగాణ మూవీ అని చెప్పొచ్చా ఇది? బల్గం తర్వాత తెలంగాణ మూవీ అని చెప్పొచ్చు. బలం కన్నా ఎక్కువ అయిపోయింది బల్గం కన్నా సినిమా. సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది, అందరిది బాగుంది, కొత్త ఉంది. పెద్ద బాగుంది బ్రో, ఊరు గురించి బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఊరు గురించి సినిమా. ఈరోజు పెద్ద సినిమాలు డ్రాగన్ కానీ, రామం రాఘవం సినిమా రిలీజ్ అవుతున్నాయి. దాన్ని ఆ సినిమాలో ఈ సినిమా తట్టుకోగలుగుతుందా?
తట్టుకొని నిలుస్తుంది, ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫ్యామిలీ ఆడని చూడొచ్చు సినిమా. అంటే అప్పుడు బల్గం సినిమాను ఊర్లలో ప్రదర్శించారు, ఇప్పుడు ఈ సినిమాను కూడా అలానే ప్రదర్శిస్తారు అనుకుంటున్నాను. ఆ బల్గం వేరు ఇది వేరు, అది వేరే యూనివర్స్ ఇది వేరే యూనివర్స్ అనుకో, బల్గం వేరు ఇది వేరు. ఇప్పుడు బల్గం సినిమాని జనాలు చాలా ఆదరించారు, అలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తారంట. ఆధార్ ఇవ్వచ్చు కానీ మరి బల్గంతో కంపేర్ అయ్యేది సినిమా, ఇది అది వేరే ఇది వేరే సినిమా.